వచ్చాము. ఈ గుడిని మనం ఇక్కడ చేరుకోవాలంటే 650 మెట్లు ఎక్కి పైకి రావాలి. అలాంటివి ఈ గుడిని ఎంతో గొప్పగా కట్టారు ఒకప్పుడు. ఈ గుడి యొక్క చరిత్ర గురించి మీరు ఏమో చెప్తారు? తప్పకుండా అమ్మా. శ్రీమద్పద్మాగుణస్థం ససేమడవణం శాంతమానందకండం వామాంకారూఢ లక్ష్మీ వరకుచేగుణాన్యస్తాస్తప్రదత్తం ఊర్ధ్వే శంకంచక్రం దరటుభయారం దట్టనే సవ్యాస్తం వందే లక్ష్మీ నృసింహం ప్రచిరమభైడం భక్తలోకైకరక్షం. కోరుకున్న లక్ష్మీ నరసింహ స్వామి వారు ఇక్కడ కొండ మీద వెలశారు. అయితే ఈ ఆలయం ఎప్పటిది అప్పటిది కాదు. ఏదో 11వ శతాబ్దం 12వ శతాబ్దం కాదు. కృతయుగంలో వెలిశారు స్వామి. నారసింహత్య త్రేతాయుగం రఘునందన ద్వాపర వాసుదేవత్య కలవు వెంకటనాయిక అని వేద ప్రమాణం. అయితే ఇక్కడ స్వామి కృతయుగంలో వెలిశారు. అసలు పురాణంలోకి వెళ్ళినట్లయితే స్థల పురాణంలోకి లక్ష్మీ నరసింహస్వామి వారు స్తంభం నుండి మహా ఉగ్రరూపంగా హిరణ్యకశిపుణ్ణి సంహారం చేయడం కోసం ప్రహ్లాదుని రక్షించడం కోసం వచ్చారు. ఆ హిరణ్యకశిపు సంహారం పూర్తయింది, ప్రహ్లాదుని రక్షించారు. కానీ ఆ ఉగ్రరూపం చాలా కాలం వరకు కూడా ఉపసంహరణ జరగలేదు. దానికి ఆ దేవతలందరూ కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అప్పుడు దేవతలందరూ కూడా తెలివిగా మళ్ళీ ప్రహ్లాదుని ప్రార్థించారు. ఆయన కోసం ఉద్భవించారు కాబట్టి ఈయన చెబితే ఆయన వింటారు అని చెప్పి ప్రహ్లాదుని ప్రార్థించారు దేవతలు. ఆ ప్రహ్లాదులు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి అని చెప్పి అడిగితే అప్పుడు దేవతలు అన్నారు, స్వామి హిరణ్యకశిపు సంహారం పూర్తయిన తర్వాత ఆ నరసింహస్వామి వారు ఉగ్ర రూపాన్ని ఉపసంహరణ చేసుకోవట్లేదు. కనుక ఉన్నట్లయితే ఉద్యోగాలు కూడా నాశనం అయిపోతాయి. అందుచేతను మేము చెప్పినా కానీ పని అవటం లేదు. ఆయన మీకోసమే ఉద్భవించారు కాబట్టి మీరు ఆయన్ని కోరండి, ఉగ్రరూపాన్ని ఉపసంహరణ చేసుకోమని కోరండి అని చెప్పి దేవతల ప్రహ్లాదుని కోరిన ప్రదేశం కోరుకొండ. అందుచేతనే ఇక్కడ ఏ కోరిక కోరినా కానీ తప్పనిసరిగా నెరవేరుతుంది కనుక కోరుకొండ. అయితే ఇక్కడ ఈ 615 మెట్లు మొత్తం కిందకి, ఈ 615 మెట్లు ఎక్కి వచ్చి దర్శనం చేసుకుంటే దర్శన మాత్రం చేతనే సర్వపాపాలని పోగొట్టి వారు కోరినటువంటి వరాలు ఇస్తాడు కనుక దీనికి కోరుకొండ అని పేరు. ఇక్కడ ప్రతిరోజు కూడా దేవతలు స్వయంగా వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు. ఇక్కడ స్వామివారు 9 అంగుళాల విగ్రహంగా 12 అంగుళాల రాతి ఆలయంలో వెలిచారు. దాన్ని కుంచ ప్రమాణ ఆలయము అంటారు. ఆయన్ని కుంచంలో దేవుడు అంటారు మన వాళ్ళు గుళ్ళోకి వచ్చి ఆయన్ని కుంచంలో దేవుడు చూపించండి అంటారు. అంటే కుంచంలో అంటే బియ్యం కొట్టుకుని కుంచంలో ఉండరు, ఆయన కుంచ ప్రమాణాలయంలో ఉంటారు కనుక ఆయన కుంచంలో దేవుడు అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఆ స్వామి ఎక్కడైతే వెలిసి ఉన్నారో అక్కడే స్వామివారిని అక్కడ ఉంచి దేవతలు రాత్రికి రాత్రి ఆలయాన్ని దేవతల నిర్మాణం చేశారు. ఇది దేవతలు కట్టినటువంటి గుడి. అందుచేత చాలా పవిత్రమైనటువంటిది. ఇక్కడికి చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఈ ఆలయానికి ఏకకాలార్చన జరుగుతోంది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆలయంలో స్వామివారి దర్శనం ఉంటుంది. మనకి నరసింహ స్వామి అంటే చాలా ఉగ్ర రూపంగా తెలుసు, ఇక్కడ మాత్రం చాలా శాంతంగా ఉంటారంట. దాని లక్ష్మీ నరసింహస్వామి ఆయన అవతార స్వారూప్యం నరసింహ అవతారం. హిరణ్యకశిపుడు కోరిన విధంగా ఆయన విష్ణుమూర్తి ఆ రూపంలో ఉద్భవించాడు. వాడు ఎన్నో కోరికలు కోరాడు. నేను పొగలు కావకూడదు, రాత్రి కావకూడదు, ఆకాశంలో కానీ భూమి మీద కానీ కింద కానీ పైన కానీ ఎక్కడ నాకు మరణం లేకుండా ఉండాలి. ఒక జంతువు కానీ లేకపోతే ఒక మానవుడు కానీ లేకపోతే ఒక దేవత వల్ల కానీ ఒక ఆయుధం వల్ల కానీ నాకు తావు లేకుండా వరం కావాలని వరాన్ని కోరాడు. అందుచేతనే సగం సింహం రూపం, సగం మనిషి రూపం. ఆయన ఆ పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యాకాలంలో కొట్టాడు వాడిని. అలాగే కింద కాకుండా పైన కాకుండా ఆ పక్కన కాకుండా గడప మీద కూర్చోబెట్టి చీల్చి పడేశాడు వాడిని. ఆయుధంతో ఏ ఆయుధంతో కొట్ల ఓన్లీ ఆయుధంగా చేసుకుని చేశారు. అంచేత ఆ అవతారానికి ఉగ్రరూపం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ శాంత స్వభావి లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటారు. ఆయన లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి నరసింహస్వామి కనుక ఇక్కడ శాంతమూర్తిగానే భక్తుల యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు.
ఇక్కడ మనం గోడల మీద ఎన్నో గొప్ప శిల్పాలు అవి చూస్తాం, వాటి ప్రత్యేకత ఏంటి? త్రేతాయుగంలో కూడా రాముడు సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మార్గం గుండా వెళ్తే ఇక్కడ స్వామివారిని దర్శించి వెళ్ళినట్టుగా మనకి ప్రతీక. అందుకనే వెనకాల ఉండేటువంటి మండపంలో రామాయణం చుట్టూ కూడా అక్కడ శిల్పాలు ఏర్పరిచి ఉన్నాయి ఇక్కడ. అలాగే ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు కౌరవులకి కనబడకుండా మారువేషాల్లో మన ఇండియా మొత్తంలో అనేక కొండ గుహల్లో వాళ్ళు తపస్సు చేసుకుంటూ కాలం గడిపారు సంవత్సర కాలం అజ్ఞాతవాసంలో. అలాగే పెద్దాపురం దగ్గర కూడా పాండవులు కొండలు ఉన్నాయి. అలాగే విజయవాడ దగ్గర కూడా పాండవులు కొండలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ కోరుకొండలో కూడా అక్కడ పాండవుల కొండ అనేటువంటిది ఆ కొండ కనబడుతుంది. ఇక్కడ గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో పాండవులు తపస్సు చేసుకుంటూ ప్రతినిత్యం వచ్చి ఇక్కడ స్వామివారిని ఆరాధన చేసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఇదేట అప్పుడు ఆ బౌద్ధుల యొక్క కాలంలో అక్కడ బౌద్ధారామాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం దాన్ని కూడా పర్యాటక కేంద్రంగా చేసుకుంటూ దీని మీదకి ఒక రోప్వే వేద్దామని అనుకున్నారు. ఇలాగా మళ్ళీ ప్రభుత్వం మాట్లాడుతుంటే వారు 36 కోట్ల రూపాయలతోటి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం, పళనిలో ఉన్నట్లుగానే ఒక ట్రైన్ ఉండి పైకి వచ్చేటట్లు ఏర్పాటు చేయడానికి 50 మంది పైకి వచ్చేసేలాగా వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం వారు కూడా కృషి చేస్తున్నారు. అలాగే అభివృద్ధి ఆలయానికి జరిగినట్లయితే మనందరం కూడా సుఖపడతాం. కలియుగాదులు అవి మళ్ళీ రొటీన్ ఉంటాయి. ఆదివారం వెనకాల సోమవారం వెనకాల మంగళవారం ఎట్లాగైతే పోతుందో అలాగే కృత ప్రేత ద్వాపర కలియుగాదులు వస్తాయి. ఈ యుగాలు ఇలా 28 సార్లు రొటీన్ అయ్యాయి. అది 28వ కలియుగం అంటే ఆయన కలియుగంలో వెళ్తాడు. ఆయనకంటే ముందే కృతయుగం కాబట్టి కృతయుగంలో స్వామి వెళ్తారు. ఈయన అనేక కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు కలిగినటువంటి స్వామి. కనుచూపు మేరలో ఎక్కడ కనపడినా ఇదంతా కూడా ఆయనదే, నరసింహస్వామికి. అప్పుడు కరువు వచ్చినప్పుడు ఒక నెల బత్యం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఈయన అప్పించినట్లుగా మనకి చెబుతూ ఉంటారు. అట్లాంటిది ఈ వేళ నైవేద్యాలకే ఇక్కడ నోచుకోనటువంటి పరిస్థితి వస్తుంది. ఎంచారంటే అన్ని వేల ఎకరాలు ఎంచారంటే ఇస్లాకులు, చంద్రవంశీయులు, బౌద్ధులు, ముస్లింలు, చోళులు అందరూ పరిపాలన చేశారు. ఎవరు పరిపాలన చేసినా ఎకరాలు కొట్టి స్వామివారికి గుడి విరాళాలు సమర్పించారు. అయితే దీని తప్పిదం ఎవరిది అంటే అటు ప్రభుత్వం తప్పిదం ఉంది, ఇటు మానవ తప్పిదం మనది కూడా ఉంటుంది. ఎందుచేతను అంటే ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం ఏమిటి అంటే ఎన్ని ఎకరాలు 1000 ఎకరాల పొలాలున్నా ముందు ఇళ్ల స్థలాలకి దేవుడి పొలం అంటుందో చూడండిరా అని చెప్పి ఆ పొలాలు ఇళ్ల స్థలాలకు ఇచ్చేశారు. దాంట్లో మనం అప్లికేషన్ పెట్టాం అంటే ఆ పాపంలో మనం పండుకున్నాం. అలాగా కొన్ని 1000 ఎకరాల భూములు ఇళ్ల స్థలాలకు పోవటం. తర్వాత ఈ కౌలుకి భూములు తీసుకుంటారు రైతులు. తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సొంతంగా పండించుకున్నప్పుడు ఎకరాకి 30 బస్తా 40 బస్తా 50 బస్తా పండిస్తారు. దాన్ని పండించుకుని పోసుకుంటారు ఇంట్లో. కానీ దేవస్థానం భూమి అనేటప్పటికీ వాళ్ళు అంత పండించుకున్న ఈ దేవస్థానానికి మగతాగా పోసేది 1 బస్తా 2 బస్తాలు పోస్తారు. ఇది ఎక్కడ న్యాయం అంటే వీళ్ళకే పాప భీతి లేదు. అయ్యో మన దేవుడి పొలం మనం చేస్తున్నాము, 30 బస్తా బండిని 30 అట్టే పెట్టుకుని 20 ఆయనకు పోవడం, లేకపోతే 20 అట్టే పెట్టుకుని 10 పోవడం అనే జ్ఞానం వాళ్ళకి లేదు. అలా జరుగుతున్నా కానీ వీళ్ళు ప్రభుత్వం వారు కూడా పట్టించుకోకపోవడం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారది తప్పటి ఉంది, ఇటు రైతులది తప్పటి ఉంది, అందరిది తప్పటి ఉన్న మూలంగానే ఈ దేవస్థానాలన్నీ కూడా పూర్వ వైభవంలో బాగా ఉన్నటువంటి దేవస్థానాలు పాడైపోవడానికి గల మెయిన్ కారణం. ఇక్కడ స్వామివారికి ఎటువంటి ప్రత్యేక ఉత్సవాలు ఇక్కడ వైఖానస సాంప్రదాయ రీత్యా స్వామివారికి అర్చనాది కైంకర్యాలు లోపల జరుగుతాయి, కింద పైన కూడా. పరాశర మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నటువంటి పుణ్యభూమి. పరాశర మహర్షి అంటే వ్యాసుల వారి తండ్రి. ఆయన ఇక్కడ తపస్సు చేసుకుని స్వామివారిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి పుణ్యభూమి. ఆ ఎదురుగుండా ఉండేటువంటి విగ్రహాన్ని కూడా పరాశర మహర్షి మనకు ప్రతిష్టాపన చేశారు. ఈ చిన్నమూర్తి ఉత్సవాల్లో నది భక్తులు కనబడకపోవచ్చు, అందుచేత ఎదురుగుండా ఆయన ప్రతిష్ఠ చేశారు. ఈ 615 మెట్లు కూడా కలియుగంలో మానవులు పాపచిత్తులు ఎక్కలేకపోవచ్చు అని చెప్పి కింద కూడా ఆయనే ప్రతిష్టాపన చేశారు. అందుచేతను ఈ యొక్క స్వామివారు ఎవరైతే మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా స్వామివారిని ఆరాధన చేసినా స్మరణ చేసినా ఆయన ఇక్కడ ఎప్పుడూ కూడా మనని కాచి కాపాడుతూ ఉంటారు. అందులో ఏమాత్రం సందేహం కూడా ఇక్కడ లేదు. అయితే ఇప్పుడు ఈ వైఖానస సాంప్రదాయ రీత్యానే కింద పైన పూజలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుపతిలో లాగే వైష్ణవ సాంప్రదాయం బయట ఈ పేరు నక్షత్రాలు ప్రతిరోజు జరిగేటువంటి సేవాకాల తీర్థప్రసాద గోష్ఠులు
ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కోరుకొండలో కూడా కిందే పైన ప్రస్తుతానికి తిరునక్షత్రాలు జరుగుతాయి స్వామివారికి. మాఘశుద్ధ ఏకాదశి లగాయతుకుని పౌర్ణమి వరకు, అంటే అంతర్వేది ఏకాదశి అంటాం మనం. అప్పుడు 5 రోజులు ఇక్కడ స్వామివారికి తిరునక్షత్రాలు జరుగుతాయి. స్వామివారు గరుడ వాహనం మీద భీష్మేకాదశి రోజున ఊరంతా తిరిగిన తర్వాత రాత్రి 11 గంటలకి ఆ పల్లకీలో పైకి వస్తారు. ఇక్కడ 5 రోజులు ఇక్కడ ఉంటారు ఉత్సవమూర్తి. ఇక్కడ అంతవరకు ఇక్కడ ఉత్సవమూర్తులు ఉండరు. ఆ ఉత్సవమూర్తి ఇక్కడ ఉంటారు. ఆయన కూడా నమ్మాళ్ళ వారు, రామానుజుల వారు విగ్రహాలు కూడా ఇక్కడ పైకి వస్తాయి. వారు ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఉదయం సాయంత్రం 5 రోజులు ఇక్కడ సేవా కార్యక్రమాలు ఆ వైష్ణవ సాంప్రదాయ రీత్యా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ నమ్మాళ్ళ వారి తిరునక్షత్రం అని, పెరియాళ్ళ వారి తిరునక్షత్రం అని, తర్వాత రామానుజుల వారి తిరునక్షత్రం, మనవాళ్ళ మహాముని వారి తిరునక్షత్రం, తిరువెంగళాల వారి తిరునక్షత్రాలు, ఇవన్నీ కూడా వైష్ణవ సాంప్రదాయ రీతిలో ఇక్కడ జరుగుతూ ఉంటాయి కింద. అట్లాగనే ఈ ప్రతిరోజు కూడా సేవాకాల తీర్థప్రసాద గోష్ఠులు జరుగుతాయి. తిరుపతిలో ఏ విధంగా ఉందో అలాగే లోపల వైకానసం, బయట పాంచరాత్రాగమంతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే చెప్పాను ఇందాకను, ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన తర్వాత మొన్న పత్రికా ప్రకటన కూడా చేశారు. ప్రభుత్వం ద్వారా 36 కోట్ల రూపాయలని దేవస్థానానికి కేటాయించారని చెప్పి, దాంతో ఈ ఆలయ చుట్టూ ఉండేటువంటి ప్రాకారాన్ని అవన్నీ కూడా చేయటం, ఇందులో కూడా ఏమైనా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే ఇది చేయటం. అలాగే మనకి యాదగిరి అనుకుంటాను, యాదగిరి కేసీఆర్ గారు డెవలప్ చేసి మళ్ళా రాతి ఆలయాలు అవన్నీ కూడా పునర్నిర్మాణం అది చేశారు. అదే రీతిలో చేయాలి అనేటువంటి సత్సంకల్పంతో ప్రభుత్వం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన కూడా సహకరిస్తున్నారు. చక్కగా ఈ మెట్లు పని కూడా చేస్తారు. నడిచి వచ్చేవారు నడిచి రావచ్చు, ట్రైన్ మీద వచ్చేవారు ట్రైన్ మీద రావచ్చు. అది తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా మంచినీళ్ళు అవన్నీ ఏర్పాటు చేయటం, ఇక్కడ వంటగది ఒకటి ఏర్పాటు చేయటం, అర్చకులకి నివాసానికి కూడా ఏదో ఒకటి ఏర్పాటు చేయటం, పైన ప్రస్తుతానికి ఈ బాత్రూమ్స్ అట్లాంటివి ఏమీ లేవు, అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. అభివృద్ధి పనులకు చేయడానికి ఈ ఉత్సవాలు అయిన తర్వాత ప్రారంభం చేస్తారు అన్నట్టుగా తెలిసింది. అది కనుక జరిగినట్లయితే మనందరూ కూడా ధన్యులం, స్వామివారు కూడా ధన్యులు.